ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నా డబ్బుల కోసం నువ్వేం ఇబ్బంది పడద్దు. ఉన్నప్పుడే ఇవ్వు. నాకేం అర్జెంట్ లేదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎల్లకాలం ఒకేలా ఉండటానికి మనిషి గుడిలో దేవుడు కాదు. కాలానికి తగ్గట్టు మారుతూ ఉండడం మనిషి లక్షణం. ఇక నుండి డబ్బు అవసరం ఉంటే ఒక్క ఫోన్ చేయమ్మా చాలు. ఉంటాను. శ్రీకర్ జాగ్రత్త. అమ్మా, ఒకప్పటి నందుకి ఇప్పటి నందుకి అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నాడు. మంచివాడిలాగా మారడం, నీతులు చెప్పడం, నిజాన్ని దాచి మాట్లాడడం అనుకున్నంత సులువు కాదు. ఈ నటన వెనుక ఉన్నది రాజేశం తెలియక ఈ మార్పు నిజం అనుకుని సంధ్య నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని, ఈ నాటకాన్ని ఇంకెన్ని రోజులు ఆడాలో. డబ్బులు ఇచ్చేదొకడు, ఖర్చు పెట్టేది ఇంకొకరు. మధ్యలో నా బ్రోకరేజ్ ఏంటో. ఏదైతే ఏంటిలే, అడగకుండానే అద్భుతమైన కమిషన్ వస్తుంది కదా, అది చాలు నాకు. ఏమండి, సంధ్యకి ఏమైందో తెలుసుకున్నారా? ఫోన్ చేయకపోయినా పాపకి పాలివ్వడానికి ఎందుకు వచ్చిందో కనుక్కున్నారా? శ్రీకర్ గురించి ఏదో చెప్పి ఆగిపోయింది. అంతా ఓకేనా? అంతా ఓకే వింధ్య. నువ్వు టెన్షన్ పడినట్టు ఏమీ లేదు. సంధ్య చెప్పినట్టు వాళ్ళకి రేపు పనెక్కువ ఉంది. అందుకే పాపకి పాలివ్వడానికి వచ్చింది. లేదండి, సంధ్య ఆ టైంలో రావడం, దాని మొహంలో కంగారు, మాటల్లో తడబాటు నాకు అనుమానంగా ఉందండి. నాకెందుకో సంధ్య మన దగ్గర ఏదో విషయం దాస్తుందనిపిస్తుంది. నువ్వు సంధ్య బెస్ట్ ఫ్రెండ్స్. నీకు చెప్పకుండా ఎలా ఉంటుంది? ఊరికే ఏదేదో ఊహించుకోకు. నేను ఊహించుకోవడం కాదు, మీరు చెప్పేది నిజమా? ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను వింధ్య? అది కాదండి, దానికి సంతోషం వస్తే వెంటనే పంచుకుంటుంది, కానీ పర్సనల్గా సమస్య వస్తే మాత్రం ఎక్కడ లేని మొహమాటం వస్తుంది. ఇంతకుముందు శ్రీకర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనకి తెలియకుండా జాగ్రత్త పడింది. మళ్ళీ అలాంటి సమస్య ఏదైనా వచ్చిందేమో అని. అలాంటిదేమీ లేదంటున్నాను కదా వింధ్య. కాకపోతే మగ్గం పని చేసుకుని బతుకుతున్నారు కదా, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అంతే. శ్రీజ కాలేజ్ ఫీజు, ఆంటీ మందుల ఖర్చు, ఇంటి మెయింటెనెన్స్ అన్నీ శ్రీకర్ మీదే ఆధారపడున్నాయి. అతను క్షేమంగా ఉంటే వాళ్ళంతా సంతోషంగా ఉన్నట్టే. అవునండి, శ్రీకర్ గారి కష్టం మీదే ఆ ఇల్లు గడుస్తుంది. సంధ్య అత్తింటి వాళ్ళు ఆస్తిపరులు కాకపోయినా ఆత్మీయతలో, కోడల మీద గౌరవంలో ఏ లోటు చేరు. ఆ ఒక్క విషయంలో కొంచెం సంతృప్తిగా ఉంటుంది. మంచికి కాలం ఎప్పుడూ వంచన చేస్తుందన్నట్టు పాపం ఆ ఇంట్లో డబ్బు కోసమే సమస్య వస్తుంది. మనం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిసినా ఏ రోజు నోరు తెరిచి అడగరు. అలా అడక్కపోవడం సంధ్యగారి ఆత్మగౌరవం. ఎలాగైనా సాయం చేయాలనుకోవడం నీ మంచితనం. ఇలాంటి గొప్ప స్నేహితులు కలకాలం కలిసుండటానికి నా వంతు సాయం చేస్తూనే ఉంటాను. ఆ విషయంలో నిజంగా మేమిద్దరం అదృష్టవంతురాలమండి. మీలాని శ్రీకర్ గారు కూడా మా స్నేహానికి చాలా విలువిస్తారు. సంధ్య కుటుంబం కూడా డబ్బుకి ఏ లోటు లేకుండా మనంత ఆస్తిపరులవ్వాలి. మనలానే వాళ్ళు కార్లలో తిరగాలి. ఆ కళా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో. దేవుడు దయతల్చాలే కాని వరాలివ్వటం, రాతల్ని మార్చడం ఎంతసేపు? నువ్వు కోరుకున్నట్టే మనంత కాదు, మనకన్నా ఆస్తిపరులు కూడా అవుతారు. మీ మాటే నిజమైతే సంధ్య కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తానండి. సర్జరీ పూర్తయింది. పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ప్రాణాలైతే కాపాడగలిగాం, గాని
కుడి చేతికి బలమైన గాయం తగలడం వల్ల నరాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. చేతికి సర్జరీ చేయడం వల్ల కొన్ని నెలల పాటు ఆ చేత్తో ఏ పని చేయకూడదు. యాక్సిడెంట్ అవగానే రియాక్ట్ అయి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. హాస్పిటల్కి తీసుకురావడంలో ఆలస్యం చేశారు, ఫీజు కట్టడంలో కూడా చాలా లేట్ చేశారు. డాక్టర్, మా జీవితాలన్నీ ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి. కొన్ని నెలల పాటు ఆయన చేతులు ఏ పని చేయకూడదంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవకాశం ఉన్నప్పుడు ఆలస్యం చేసి ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం వల్ల ఏం లాభం లేదమ్మా. డాక్టర్ భాషలో ప్రాణం అంటే ఊపిరొక్కటే అనుకుంటున్నారు, కానీ చేనేత కార్మికులకి నిజమైన ప్రాణం కాలు చెయ్యే. కడుపు నింపేది, జీవితాన్ని నడిపించేది ఆ రెండేనమ్మా. ఆ రెండిటిలో ఏది పని చేయకపోయినా ఒక్కరి ప్రాణమే కాదు, కుటుంబంలో అందరి ఊపిరి ఆగినట్టే. మన శ్రీకరం ప్రాణాలకేం ప్రమాదం లేదని సంతోషించాలో, తను మగ్గం ముట్టుకోలేనందుకు బాధపడాలో అర్థం కావటం లేదమ్మా. ఉదయం లేచినప్పటి నుంచి మగ్గం దగ్గర కూర్చుంటాడు అన్నయ్య. పని దైవంగా లోకంగా బ్రతుకుతున్నాడు. అలాంటి అన్నయ్యకి చెయ్యి పని చేయట్లేదని నిజం తెలిస్తే తట్టుకోలేడు. అమ్మా, రాత్రి నుంచి నువ్వేం తినలేదు, టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ టిఫిన్ తీసుకొస్తాను. నాకేం వద్దు శ్రీజ. మీ అన్నయ్యని అద్దాల చాటు నుండి కాకుండా నేరుగా చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, ఏదీ సహించదు. అన్నయ్య బైక్ చాలా జాగ్రత్తగా నడుపుతాడమ్మా. ఎవరో కళ్ళు మూసుకుపోయి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. తప్పు ఎవరిదైనా ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న మానవత్వం కూడా లేకుండా ఎలా ఉంటారమ్మా? డాక్టర్ చెప్పినట్టు అప్పుడే వైద్యం చేయించి ఉంటే శ్రీకరం చేతికి ఏ ప్రమాదం ఉండేది కాదు. మేడం, మీలో సంధ్య అంటే ఎవరు? నేనేనండి. శ్రీకర్ గారికి స్పృహ వచ్చింది. మీ పేరే కలవరిస్తున్నారు. వెళ్ళి మాట్లాడండి. ఆ, అత్తయ్య. ఆ. శేఖర్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం కాలేదు. సంధ్య, చెప్పు. ఆ. ఏడవకండి అత్తయ్య. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను? ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చారండి. నిన్న రాత్రి నుండి మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. బండికి చీరల సంచి ఉండాలి. అదెక్కడా? ఎవరైనా తీశారా? దాన్ని జాగ్రత్త చేశారా? అవి చాలా మంచి చీరలు. నేను నేస్తున్నప్పుడే నాకే ముచ్చటేసింది. నాకు తెలిసి అలాంటి డిజైన్స్ మళ్ళీ నేను కూడా నేయలేనేమో. అంత కష్టపడి చేసిన చీరలు సేటు గారికి డెలివరీ చేయలేదు. సంధ్య, ఆయన ఏమైనా ఫోన్ చేశారా?
లేట్ అయినందుకు కోప్పడ్డారా? లేదండి, ఎవ్వరూ ఫోన్ చేయలేదు. పోన్లే, ఒకవేళ ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడు సంధ్య. ఈరోజు సాయంత్రం ఏదో ఒక విధంగా పంపించేస్తానని చెప్పు. కొత్త ఆర్డర్ ఇస్తే నువ్వు తీసుకో. ఏమండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను పని గురించి మాట్లాడుతుంటే పడుకోమంటావేంటి సంధ్య? నాకేం కాలేదు. ఇదేం కాదు. అసలు ఈ కట్టెందుకేసారో కూడా తెలియట్లేదు. కొంచెం కూడా నొప్పి లేదు. కనీసం దోమ కుట్టినట్టు కూడా లేదు. చూడు ఎంత తేలిగ్గా. ఇదేంటి, నా చేతిని ఎత్తలేకపోతున్నాను. సంధ్య, నాకేమైంది? నేనెందుకు చేయి లేపలేకపోతున్నాను? నువ్వైనా చెప్పమ్మా. శ్రీజ, పోనీ నువ్వైనా చెప్పు. సమాధానం చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నారు? నా చేతికి ఏమైందో చెప్పండి. శేఖర్, ఎన్ని రోజులు మా ఆకలి తీర్చిన నీ చేతికి శాపం తగిలిందిరా. దయలేని ఆ దేవుడు మగ్గానికి నిన్ను దూరం చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మగ్గానికి నేను దూరం కావడం ఏంటి? ఏమండి, యాక్సిడెంట్లో మీ చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయంటండి. ఆపరేషన్ చేశారు. కొన్ని నెలల పాటు ఈ చేత్తో ఏ పని చేయకూడదంట. ఏంటి, ఈ చేత్తో ఏ పని చేయకూడదా? అంటే నేను ఎప్పటికీ మగ్గాన్ని వేయలేనా? ఈ చేత్తోనే చేనేతని బ్రతుకు రాతగా రాసుకున్నాను. మగ్గం చప్పుడిని గుండె చప్పుడుగా మార్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు చెయ్యి పనిచేయకపోతే ఎలా బ్రతకగలను? మిమ్మల్ని ఎలా పోషించగలను? అత్తయ్య, తీసుకోండి. అత్తా, ఈరోజు న్యూస్ పేపర్లో అద్భుతమైన న్యూస్ వచ్చింది. ఏంటది? భయంతో వచ్చే చలి జ్వరానికి మందు కనిపెట్టారా? కాదు, ఈ రోజుల్లో స్నేహం పేరుతో మనుషులు ఎంత మోసం చేస్తున్నారో రాశారు. ఒక పోర్ లేడీ రిచ్ లేడీతో ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరైందంట. మంచిదానిలో నటిస్తూ పూర్తిగా నమ్మించిందంట. ఆఖరికి డబ్బులు మొత్తం దోచుకుని పారిపోయిందంట. అందుకే అత్త, ఈ రోజుల్లో ఫ్రెండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బున్న వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. డబ్బు కొట్టేయడానికి ఎన్ని నాటకాలైనా ఆడతారు. గుడ్డిగా నమ్మితే ఆఖరికి బలయ్యేది మనలాంటి రిచ్ పీపులే, పోయేది మన పరువే. మౌనిక, నువ్వెవర్ని ఉద్దేశించి మాటలు అంటున్నావో నాకు బాగా తెలుసు. గుడ్డిగా నమ్మించి మోసం చేయడానికి మా ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. సంధ్యకి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మొదలైంది.
ఊపిరి ఉన్నంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. అయ్యో, నేను మీ గురించి మాట్లాడడం లేదు. న్యూస్ పేపర్లో వచ్చింది, మా అత్తగారికి చెప్తున్నాను. నువ్వు చెప్పిన వార్త పేపర్లో ఉందా లేదా నీ ఆలోచనల్లో ఉందా అని తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. మా మధ్య ఏ రోజు డబ్బు అన్న ప్రస్తావనే రాలేదు. 1-2 సార్లు డబ్బివ్వడానికి నేను సిద్ధపడ్డా. సంధ్య వద్దు అని చెప్పిందే తప్ప ఏ రోజు పైసా ఆశించలేదు. ప్రాణం పోయినా సరే ఆ పని చేయదు. అంత పవిత్రమైంది మా స్నేహం. నా సంధ్య బంగారం. ఎక్కడి వార్తలు తీసుకొచ్చి మా స్నేహంతో పోల్చడం, సూటిపోటి మాటలు చెప్పడం, ఇలాంటి శాడిజం తగ్గించుకుంటే నీకు మాకు కూడా మంచిది. ఏంటి, నన్ను శాడిస్ట్ అంటావా? అది కూడా మా అత్త ముందు. అత్త, నువ్వలా చూస్తూ కూర్చుంటావేంటి? మాట్లాడు. తప్పు నీదైనప్పుడు మా అమ్మ నీకెందుకు సపోర్ట్ చేయాలి? నీది కాని విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే వింధ్యే కాదు, ఎవ్వరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అత్త, ఇప్పుడు కూడా ఏం మాట్లాడవా? వింధ్య సంధ్యల స్నేహం గురించి రాజేష్తో మాట్లాడినందుకు ఆల్రెడీ ఒకసారి నా మీద సీరియస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా మాట్లాడుంటే నిన్నన్న మాటలే నన్ను అనేవాడు. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. సంధ్య డబ్బులు ఆశించదని వింధ్య నమ్ముతుంది. హాస్పిటల్లో ఉన్న శ్రీకర్కి నేను చేసిన సాయం సంధ్యకి తెలీదు. వింధ్యకి కూడా తెలియకపోతేనే మంచిది. ఎన్ని రోజులు మా ఆకలి తీర్చిన నీ చేతికి శాపం తగిలిందిరా. మగ్గం చప్పుడిని గుండె చప్పుడుగా మార్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు చెయ్యి పనిచేయకపోతే ఎలా బ్రతకగలను? మనిషి నుదుటిన రాతలు రాయడానికి నీకు తలంపులుంటే చాలు. కానీ మా కడుపు నిండాలన్నా, కష్టం తీరాలన్నా చేతులుండాలి. ఆ చేతికి పని చేసే శక్తి ఉండాలి. ఆ విషయం తెలిసి కూడా ఎందుకయ్యా మా మీద కోపం? ఏ పాపం తెలియని మాకెందుకయ్యా ఈ శాపం? తప్పు చేస్తేనే కదయ్యా శిక్ష వేయాలి. ఎవరో చేసిన పొరపాటుకి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నావు? ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న మానవత్వం కూడా లేకుండా ఎలా ఉంటారమ్మా? డాక్టర్ చెప్పినట్టు అప్పుడే వైద్యం చేయించి ఉంటే శ్రీకరణ్ చేతికి ఏ ప్రమాదం ఉండేది కాదు. ఈ నిందలు ప్రశ్నలు నీకు కాదు. ఎవరిని అడగాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఎవరి మీద? తెలియదు సార్. మనిషి ఎవరో తెలియకుండా కంప్లైంట్ ఇవ్వడం ఏంటమ్మా? మగ్గం నేసుకుంటూ ఏ పూట కా పూట సంపాదించుకునే మధ్యతరగతి మనుషులం సార్ మేము. నా భర్త చీరలు తీసుకుని షాప్కి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంటే ఎవరో యాక్సిడెంట్ చేశారు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం, అయ్యో పాపమనే మానవత్వం కూడా లేకుండా ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయారు సార్. చూడమ్మా, ఆ వెహికల్ ఏంటి? కారా, లారీనా, ఎవరు డ్రైవ్ చేస్తున్నారనేది నీకేమైనా తెలుసా? ఏమీ తెలీదు సార్. యాక్సిడెంట్ జరిగింది మాత్రం గాంధీనగర్లో. కొన ఊపిరితో ఉన్న నా భర్తని ఒక
ఒక ఆటో డ్రైవర్ హాస్పిటల్లో చేర్చారు. ప్రాణం నిలబెట్టిన డాక్టర్లు మా వృత్తికి మూలమైన ఆయన చేతిని కాపాడలేకపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ఆయన చేతికి ట్రీట్మెంట్ జరిగేది. మా ఇంట్లో మగ్గం నెయ్యడం నా భర్తకి మాత్రమే వచ్చు. ఇప్పుడు ఆ చెయ్యలేకపోతే ఆ జీవితాలు ఆగిపోయినట్టే సార్. సార్, యాక్సిడెంట్ చేసింది ఎవరైనా సరే మీరు పట్టుకోవాలి. వాళ్ళకి కఠినమైన శిక్ష వేయించాలి. బాధపడకమ్మా. నీ భర్త డీటెయిల్స్, యాక్సిడెంట్ జరిగిన డేటు, టైము అన్ని డీటెయిల్స్ రాసివ్వమ్మా. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. అలాగే సార్. ఇదిగోమ్మా. వాళ్ళు ఎవరైనా సరే మీరు మాత్రం వదిలిపెట్టద్దు. లేదమ్మా, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎస్ఐ గారు ఇలాంటి విషయాల్లో చాలా సిన్సియర్గా, ఆయన చాలా సీరియస్గా ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్తానమ్మా. చాలా థ్యాంక్స్ సార్. ఉమ్. పదండి. సార్, ఆవిడ ఎందుకు వచ్చింది? ఆవిడ భర్తకి యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడాలని కంప్లైంట్ ఇచ్చింది సార్. ఏ ఏరియాలో జరిగింది? గాంధీనగర్ సార్. గాంధీనగరా? ఎదురుగా ఎవరో బండి మీద వచ్చాడు, అతన్ని గుద్దేశాను. యాక్సిడెంట్ ఎవరు చేశారో ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా? తెలియదంట సార్. ఆమె భర్తకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణాలతోనే ఉన్నాడా? అవును సార్, కానీ చెయ్యి ఎప్పటికీ పనిచేయదని చెప్పారట సార్. మగ్గం నేసుకొని బతుకుతారంట సార్. ఇప్పుడు వాళ్ళ జీవితం అన్యాయం అయిపోయిందని ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఎస్ఐ గారు న్యాయం చేస్తారమ్మా, నువ్వేం బెంగ పెట్టుకోవద్దని నేను ధైర్యం చెప్పి పంపించాను సార్. సరే, నేను చూసుకుంటాను. ఏంటి? మీరు యాక్సిడెంట్ చేశానని చెప్పారు కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు, సంధ్య భర్త శ్రీకర్. మాది స్నేహబంధం, వీళ్ళది పేగుబంధం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య?